మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ అరవిందుల సావిత్రిలో ద వే ఆఫ్ ఫేట్ అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పెయిన్ అనే చాప్టర్ చూస్తున్నాము. ఫేట్ గురించి ఇంతకుముందు చాప్టర్లో కూడా చెప్పుకున్నాము. నారదుల వారు వచ్చి సావిత్రి ఎవరినైతే సెలెక్ట్ చేసుకుందో ఆ సత్యవంతుడు 1 yearలో కరెక్ట్గా ఫ్రమ్ దిస్ డే ఇన్ 1 year సత్యవాన్ మస్ట్ డై అని ఫేట్ గురించి చెప్పటం జరిగింది. దానికి సావిత్రీదేవి తల్లి చాలా కంగారు పడి సావిత్రీదేవిని నిర్ణయం మార్చుకోమని చెప్పే ప్రయత్నం చేసిన సావిత్రి దానికి అంగీకరించలేదు. హర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని చెప్పారు. ఆ సందర్భంలో ఇప్పుడు అసలు ఈ విధి అనేది ఎందుకుంది, మనుషులకి బాధ అనేది ఎందుకుంటుంది, వీటికి కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి అనేలాగా ఈ చాప్టర్లో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. దాన్ని చూద్దాం. ఇది తెలుగులో తాతగారు విధి బాధ అని 545 పేజీ నుంచి 583 పేజీ వరకు తెలుగులో ఉంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్లోది బ్రీఫ్గా చూద్దాం. When Savitri announced her unshakable decision, the word of fate fell from the heavenly lips, and it was as if no power could ever reverse the doom. ఆవిడ ఖచ్చితంగా నేను నిర్ణయం మార్చుకోను అన్నారంటే ఆవిడలో నుంచి విధే పలికిందేమో అలాగా అనిపించింది. విధి నిర్ణయం ఎవ్వరూ మార్చలేరేమో అలా అనుకునేట్లయితే ప్రమాదం తప్పదేమో అని కూడా అనుకున్నారు అక్కడ వాళ్ళు. అన్లెస్ హెవెన్స్ విల్ ఇట్ సెల్ఫ్ కుడ్ చేంజ్ ఇట్స్ కోర్స్, యాజ్ ఇఫ్ అలా అనిపించింది. కానీ అని చెప్తున్నారు. కానీ ఏంటి, స్వర్గమే నిర్ణయాన్ని మార్చుకుంటే మారచ్చు. స్వర్గం నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా, ఏం జరుగుతుంది మనకిప్పుడే తెలియదు. తల్లి సావిత్రికి ఇంకిప్పుడేమీ చెప్పలేదు, ఎందుకంటే ఆవిడ దృఢ నిశ్చయం చెప్పేసింది. ఆ బాధ మాత్రం ఆవిడకి ఆగట్లేదు. ద మదర్స్ హార్ట్ విచ్ హర్డ్ ద ఫేట్ఫుల్ స్పీచ్ ఆఫ్ సావిత్రి, సావిత్రి అస్సలు తొణకకుండా బెణకకుండా నిలబడి ధైర్యంగా తన నిర్ణయం చెప్పినప్పుడు ఆమె తల్లి హృదయము దాన్ని స్వీకరించలేకపోయింది. ఇట్ వాజ్ లైక్ ఎ శాంక్షన్ టు ద కాల్ ఆఫ్ డెత్. కోరి మృత్యువుని కౌగిలించుకోవడానికి కూతురు వెళ్తోంది అనేలాగా ఆవిడకి అనిపించింది. షీ ఫెల్ట్ పెయిన్ డిస్టర్బ్ హర్, ద హార్డ్ వన్ క్వైటిట్యూడ్ షీ షేర్డ్ అండ్ ఫెల్ట్ వాట్ మార్టల్స్ కామన్ మెన్ ఎండ్యూర్, అండ్ షీ వాయిస్డ్ ఎర్త్స్ క్వశ్చన్. ఆవిడ మామూలుగా చాలా స్థిమితంగా స్థిరచిత్తంతో ఉంటారు, దేనికి ఎక్కువగా ఆవేశపడరు అనుకునేలాంటి మనిషి కూడా కూతురు తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా వేదన పడి సాధారణ మానవులు ఎలాగైతే ఆలోచిస్తారో మనం భూమి మీది ఆలోచన విధానాన్ని ఆవిడ మన తరఫున నారదులకి పలికినట్టుగా పలికారట. సో వాట్ కామన్ మెన్ ఎండ్యూర్, సాధారణమైన మనుషులు ఎటువంటి కష్టాలు పడతారు, ఎలా అనుకుంటారు అనేలాంటి ఎర్త్స్ క్వశ్చన్, ఈ భూమి మీద అందరికీ ఉండే సామాన్యమైన ప్రశ్నల్ని ఆవిడ నారదుల్ని అడిగారు. కొంచెం సేపు ఆవిడ తన జ్ఞాన స్థితి నుంచి కిందికి వచ్చి మామూలు స్త్రీలాగా మాట్లాడారు అని చెప్తున్నారు. ద క్వీన్ రిక్వెస్టెడ్ ద సేజ్, వాట్ పిటిలెస్ అడ్వర్స్ నెసెసిటీ, కోల్డ్ ఫ్రీక్ ఆఫ్ అ క్రియేటర్స్ విల్, ర్యాండమ్ చాయిస్, యాక్సిడెంట్ క్రియేటెడ్ దిస్ డెస్టినీ. ఈ విధిని ఎవరండి సృష్టించింది? అడ్వర్స్ నెసెసిటీ, పిటీలెస్ అడ్వర్స్ నెసెసిటీ. ఏం అవసరం వచ్చింది?
ఏమి గత్యంతరం లేక ఇటువంటి విధిని ఎవరు నిర్ణయించారు? కోల్డ్ ఫ్రీక్ ఆఫ్ ఎ క్రియేటర్స్ విల్. ఎవరో పిచ్చివాళ్ళు నిర్ణయించారా ఈ సృష్టిని ఇలా ఉండాలని? లేకపోతే ఏదో ఒకటి అవుతుందిలే అనుకుంటే ఫలితం ఇలా వచ్చి మేము వచ్చామా? పాలోచన ఉన్నవాళ్ళు చేశారా ఈ సృష్టిని? ఇక్కడ గ్రీఫ్ అండ్ పెయిన్ ఆర్ ద ట్విన్ నేచర్స్. ఇక్కడ ఈ భూమి మీద సహజం ఏమిటి అంటే బాధ, నొప్పి, గ్రీఫ్, పెయిన్. అవి రెండూ లేని జీవితాలే లేవు. ఈజ్ ఇట్ దై గాడ్ మేడ్ దిస్ క్రూయల్ లా ఆర్ ఈజ్ ఇట్ సమ్ డిజాస్ట్రస్ పవర్ విచ్ మార్డ్ హిజ్ వర్క్ అండ్ హీ ఈజ్ హెల్ప్లెస్ టు డిఫెండ్ అండ్ సేవ్? ఇది మానవుల లక్షణం. కోపం వస్తే ఆ వస్తువు మంది కాదు, మీ దేవుడు అంటాం. ఆవిడ అందుకని ఇప్పుడు నారదుడితో ఏముంటుంది, మీ దేవుడా చేసింది ఇది అని. మన దేవుడి నుంచి పోయి మీ దేవుడు అయిపోయాడు. కానీ మీ దేవుడా చేశాడు ఇది? లేకపోతే ఎవరో ఒక భయంకరమైన శక్తి చేస్తే ఆ శక్తిని ఆయన కంట్రోల్ చేయలేక చేతులు కట్టు కూర్చున్నాడా అని అడిగిందిట. ద ఫ్యాటల్ సీడ్ ఆఫ్ ట్విన్డ్ ఈవిల్ అండ్ గుడ్, ఎ మ్యాలడీ distorted life's straight path, making instinct unsafe. ఈ జీవితంలో మేము మనుషుల్లో చూస్తే అనుకునేదేది కరెక్ట్ కాదు, అందులో కొంత లోపం ఉంటుంది. ఆ లోపంతో ఏది చేసినా మళ్ళీ కష్టాలు కూడా మాకే వస్తూ ఉంటాయి. ఇక్కడ కష్టము సుఖము, మంచి చెడు రెండు కూడా కలగాపులగంగా కలిసి వెళ్తూ ఉంటాం. 1,000 ills assail the mortal's hour and wear away the natural joy of life. జీవితంలో సంతోషంగా సహజంగా ఉందాం అనుకుంటే రకరకాల కష్టాలు, అనంతమైన కష్టాలు, ఒకళ్ళకున్నవి ఒకళ్ళకుండవు, వివిధ రకాల్లో ఉండి జీవితంలో ఆనందం అనేది మొత్తం ఊడ్చిపెట్టుకుపోతూ ఉంటుంది మాకు. ఈవెన్ ద బాడీ ఈజ్ కన్నింగ్లీ డిజైన్డ్ అండ్ కంట్రైవ్డ్ ఇంజనీయస్లీ విత్ డెమన్ స్కిల్. ఆఖరికి నాది అనుకునే ఈ శరీరం కూడా నా స్నేహితుడు కాదు. నాది అనే ఈ శరీరంలో కూడా రకరకాల రాక్షసులు దూరుతూ ఉంటారు. నా కంట్రోల్ లేదు, నా శరీరం మీదే నాకు కంట్రోలు లేదు. మేకింగ్ వే ఫర్ గ్రిజ్లీ మ్యాలడీస్ టు ఎంటర్, టార్చర్, మెయిమ్ అండ్ కిల్. నా కంట్రోల్ లేకుండా నా శరీరంలోకి రకరకాల రోగాలు వస్తాయి. వచ్చి అవి నన్ను అశక్తుల్ని చేస్తాయి, లేకపోతే చంపేస్తాయి. ఇంకేంటి ఇక్కడ నాది? వీ మేక్ అవర్ ఓన్ ఎనిమీస్ అవర్ గెస్. మా శత్రువులే మా ఇంట్లో చుట్టాల కింద కూర్చుని ఉంటారు, స్నేహితుల కింద వస్తారు. ఈ రకమైన జీవితం ఎవరండి తయారు చేసింది మాకు? ఇన్ మ్యాటర్స్ ఇగ్నోరెన్స్ హ్యూమన్స్ ఆర్ లైక్ ఇన్ ఏ ఫోర్ట్ బిసెట్. ఈ అజ్ఞానంలో ఈ భూమి మీద మానవులు ఎలా ఉన్నారంటే ఒక కోట చుట్టూ అందరూ శత్రువులుండి లోపల కూడా శత్రువులు ఉన్న కోట ఉంటుందే, అది కోట పేరుకే, కానీ కోటలో ఎటు వెళ్ళినా జయం లేదు. అటువంటి కోట అండి ఈ భూమి, అంతే ఈ శరీరం కూడా అంతే. లైఫ్ ఈజ్ ఎ మార్వెల్ మిస్డ్ అండ్ ఇల్ ఆర్మ్డ్ వారియర్. ఈ జీవితం అనే యుద్ధానికి కావలసిన పరికరాలు మా దగ్గర లేవు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సరైన ఆయుధాలు లేకుండా వెళ్తే యుద్ధంలో ఓటమి తప్పదు. మా దగ్గర ఆయుధాలు లేకుండా ఈ భూమి మీద మమ్మల్ని ఈ అజ్ఞానంలో పడేసి ఎవరండి చేసింది ఇది? An imperfect worker given a baffling task, an ignorant judge of problems, ignorance made because nature cursed all mortals' paths with its own opposites. ఈ సృష్టిలో అన్ని భిన్నత్వాలు, అన్ని ఆపోజిట్స్ కింద పెట్టి మమ్మల్ని సరైన ఆయుధాలు లేకుండా యుద్ధరంగంలోకి అమాయకుల కింద, అజ్ఞానుల కింద తోసి ఎవరండి ఈ ఆట చూస్తున్నారు? హృదయం లేని వాళ్ళు. ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ నెసియన్స్ ఆర్ అవర్ రూట్స్. దీనికి తర్వాత నారదులు సమాధానం చెప్తారు. మేము పుట్టింది అజ్ఞానంలో నుంచి అని కదా ఈవిడ చెప్తున్నది. ఇక్కడ ఏంటంటే మా జననమే అజ్ఞానంలో నుంచి వచ్చింది. ఫ్రమ్ ఎ ఫౌంట్ ఆఫ్ డార్క్నెస్. చీకటి, తెలివిలేనితనము, మూర్ఖత్వము అవి మాకున్న ఆస్తి.
As if the world's stone load was not enough, a crop of miseries obstinately is sown by his own hands in the furrows of the gods, the vast increasing tragic harvest reaped from old misdeeds buried by oblivious time. అజ్ఞానంలో పుట్టాము, ఈ బరువే చాలనట్టుగా ఈ కర్మ అనేది కూడా ఒకటి మా నెత్తి మీద పెట్టారు ఈ దేవతలు. మేము ఎప్పుడో మర్చిపోయి ఏదో జన్మలో చేసిన లాంటి బీజాలుంటే ఆ విష బీజాలన్నింటినీ ఎంతో ఉత్సాహంగా పొలంలో పండించి మా నెత్తి మీదికి ఆ విషాన్నంతా మళ్ళీ నువ్వే చేసావనేసి పంపిస్తూ ఉంటారు. ఎవడండి ఈ కర్మ మా నెత్తి మీద ఇలాగ జన్మలకి రావాలని చెప్పింది? ప్రశ్నలు వేస్తుంది ఆవిడ. చాలా తీవ్రంగా వేదనతోటి క్వశ్చన్ వేస్తుంది అన్నమాట. He walks by his own choice into hell's trap. The mortal creature is his own worst foe. మానవుడికి తనకి తానే బద్ధ శత్రువు అనేలాగా తను చేసిన కర్మలే తన్ని బంధించి గొయ్యిలో పడేస్తాయి అంటే ఎప్పుడూ ఆ కర్మల్లో నుంచి బయటికే రాడు. ఆ బంధాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందా? ఇంతకంటే అజ్ఞానం ఏదైనా ఉందా? He has learned nothing from time and its history, continues to ruin, massacre, slay his happiness and others' good with science, which is an artificer of doom, destroys in an idiot hour of frenzy or rage what outposts, toil, beauty, art was created in centuries. యుగ యుగాలుగా ఏదైనా కష్టపడి ఉన్నది కూడా ఆవేశంతో విధ్వంసం చేసుకునేలాంటి మూర్ఖత్వం తప్ప జ్ఞానం అనేది మనిషికి ఇన్నాళ్ళైనా రాలేదే. ముందుకెళ్తామంటారు, ఎక్కడెళ్తున్నాం మేము ముందుకి? ఇన్ని వేల సంవత్సరాలైనా మనిషిలో తగ్గవలసిన చెడు ఎక్కడా తగ్గనే లేదు. ఏమిటండి ప్రగతి అని మీరు అనేది? ఎక్కడుంది ఈ భూమి మీద ఎవల్యూషను? మీ దేవతలు చెప్పేలాంటి మంచి ఎక్కడ కనిపిస్తోంది? Man wallows in his own self-made misery, continues the meaningless, purposeless tale. మనిషి 1000 ఏళ్ల క్రితం చూసినా ఇప్పుడు చూసినా ఎప్పుడూ కూడాను దుఃఖం అనే బురదలో పడి అక్కడే కొట్టుకుంటూ ఉన్నాడు తప్ప బయటికంటూ రావట్లేదు. కాబట్టి ఈవిడొక వరుస ప్రశ్నలు వేసేసిందనమాట. ఇలాంటి పరిస్థితి ఎవరు పుట్టించారు మాకు అనేసి. వై ఈజ్ ఇట్ ఆల్ అండ్ వేర్ ఫోర్ ఆర్ వీ హియర్? ఎందుకు ఇలా ఉంది పరిస్థితి? మేము ఇక్కడ ఎందుకున్నాం? అది మొదటి ప్రశ్న. ఇఫ్ ఇట్ ఈజ్ అవర్ స్పిరిట్స్ డెస్టినీ టు రిటర్న్ టు ఇటర్నల్ బ్లిస్, సిన్స్ వీ ఆర్ దట్ అండ్ వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్, ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ స్ట్రేంజ్ అండ్ స్టెరైల్ ఇంటర్ల్యూడ్ కమ్? మీరు చెప్పినట్టు మేమే కనుక ఆ బ్రహ్మం నుంచి వచ్చి ఉంటే అంటే నమ్మకం లేదు ఆవిడకి. ఆ ప్రశ్నలో మనందరికీ అంతే. అలాగే ఆవిడ మన తరఫునే అడుగుతున్నారు. మీరు చెప్పినట్టు మేమందరం కూడా దాని నుంచే వచ్చి ఉంటే దానికే మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనేది కనుక మీరు చెప్పింది కరెక్ట్ అయితే మధ్యలో ఈ అజ్ఞానం ఏమిటి, ఈ కష్టాలు ఏమిటి, ఎంతకీ అక్కడికి చేరుకునే దారి కనపడకపోవడానికి కారణం ఏమిటి? నెక్స్ట్ క్వశ్చన్. If these mortal beings must be and their lives brief, where was the need for the soul of ignorance and tears? ఈ మనుషుల జీవితాలు చాలా చిన్నవి, అల్పజీవులు. ఈ అల్పజీవులు పుడతారు పోతారు. మళ్ళీ ఈ అల్పజీవులకి ఆ ఉన్న కొద్దిసేపు నవ్వుతూ హాయిగా ఉండొచ్చు కదా. ఆ ఉన్న కొద్దిసేపులోనే అజ్ఞానము, ఏడుపులు, కష్టాలు అన్నీ ఎందుకు? ఏదో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారనేలాగా కూడా వదిలిపెట్టలేరా మనుషుల్ని మీరు? Whence rose the call for sorrow and pain? దుఃఖానికి, బాధకి కారణం ఎక్కడి నుంచి పుట్టింది? ఎక్కడి నుంచి పుడతాయి ఇవి? Did all come helplessly without a cause? ఈ దుఃఖాలు, బాధలు మనుషులకు వచ్చేవన్నీ కారణం లేకుండానే వస్తాయా, లేకపోతే వీటి వెనకాతలు ఏదన్నా ఒక కారణం ఉందా? వాట్ పవర్ ఫోర్స్ ద ఇమ్మార్టల్ స్పిరిట్ టు బర్త్? మీరు చెప్తారు కదా ఆ అమృతమయుడు ఇక్కడ జన్మెత్తాడు అని. అమృతమయుడికి వేరే పని లేదా ఇట్లాంటి జన్మలు ఎత్తటం? కాకపోతే ఎందుకు ఎత్తాడు ఇలాంటి కష్టాలు ఉండే జన్మ? కారణం ఏంటి? హూ పర్సువేడెడ్ ద డెత్లెస్ సోజర్నర్ టు ఫాల్ ఫ్రమ్ బ్లిస్, ఫార్ఫీట్ ఇట్స్ ఇమ్మార్టల్ ప్రివిలేజ్,
camp in life's half-lit obscurity amid the debris of his thoughts and dreams. ఇక్కడుండే చీకటిలో, బురదలో, తుక్కులో ఆ అమృతమయుణ్ణి ఎవరు బలవంతం చేశారు వచ్చి దిగమని? కారణం ఏంటి ఆయన రావడానికి ఇక్కడికి? అమృతమయుడికి పని లేదా? Who thrust the ceaseless will to live in this wanderer, bearing the load of joy, grief and love? ఈ కష్టాల్లో ఈదుకుంటూ ఉన్న మానవుడికి దృఢ సంకల్పం అనే ఒక తలకాయ నొప్పి ఎవరు పెట్టారు? ఒప్పేసుకుని కష్టాలని పడిపోవచ్చు కదా. కష్టాలకు ఎదురీదాలి అనే దృఢ సంకల్పం అనేది ఎందుకు వచ్చింది? ఇప్పటికి 8 ప్రశ్నలు వేసానండి, ఇంకా ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నీ లైన్లో రాసేసుకున్నాను నేను. అరవిందుల వారు ఆ రాణి గారు అడిగిన ప్రశ్నలకి ఇచ్చిన సమ్మరీతోటి మొత్తం క్వశ్చన్లు. ఈ క్వశ్చన్లు అయిన తర్వాత అప్పుడు నారదుల వారు తీవ్రంగా వివరంగా సమాధానాలు చెప్తారనమాట. ఈజ్ దిస్ వరల్డ్ నాట్ వాచ్డ్ బై ఎనీ బీయింగ్? ఎవరికి సూపర్విజన్ లేదా? క్లాస్లో చూడండి, ఎవరు టీచర్ లేకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ, తన్నుకుంటూ, రాళ్ళు విసురుకుంటూ, ఆడుకుంటూ పిల్లలు ఉంటారు. అంతేనా ఈ లోకం? దీనిపైన ఎవరు సూపర్వైజర్ లేరా? ఇక్కడ ఏం జరుగుతుందని చూసేవాళ్ళు లేరా? వాట్ హార్డ్ ఇంపర్సనల్ నెసెసిటీ కంపెల్స్ దిస్ బ్రీఫ్ యాక్ట్? ఒకవేళ ఎవరూ మమ్మల్ని చూసి ఇక్కడ ఏం జరుగుతోంది అనేది కనుక పట్టించుకోకపోయేటైతే ఎందుకున్నట్టు ఇక్కడ ఈ భూమి మీద మేము? వేర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఇల్యూషన్స్ రెయిన్. మాయా, మిథ్య అనేవి ఉన్నాయి అంటే, వీటికి పైన ఇంకేదో ఉంది అంటే, వీటి పరిమితులు ఏమిటి? మేము ఎప్పటికీ మాయలోనే ఉంటున్నాం, ఎప్పటికీ మిథ్యలోనే ఉంటున్నాం. వీటికి అంతం ఎక్కడ? ఈజ్ ద సోల్ వీ ఫీల్ ఓన్లీ ఎ డ్రీమ్? ఈజ్ ఇటర్నల్ సెల్ఫ్ అ ఫిక్షన్ సెన్స్డ్ ఇన్ ఎ ట్రాన్స్? మేము అప్పుడప్పుడు మాకేదో ఆత్మ ఉంది అని కలగంటూ ఉంటాం. అది కలేనా? మేమేదో ఊహల్లో ఉన్నామా ఆత్మ ఉంది అని ముందుకెళ్తామనేసి? వీటన్నింటికి మీరు నాకు సమాధానం చెప్పాలి అని రాణి గారు నారదుల వారిని నిలదీసినట్టుగానే అడిగారు. సావిత్రీదేవిని ఆపలేక ఆ బాధతోటి నారదుల వారిని ఇదెందుకు జరుగుతోంది ఇలాగా అనే కారణం తెలుసుకోవాలి అనేలాగా ఒక తల్లి హృదయం క్షోభిస్తూ అడిగారు. అప్పుడు నారదుల వారు ఆన్ ద డీప్ సెన్స్ ఆఫ్ ఫేట్, ఈ విధి గురించి చాలా వివరంగా చెప్పడానికి ప్రారంభించారు. అక్కడ turning to a tablet of supernal thoughts as if characters of an unwritten tongue were there. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ అంటే కంప్యూటర్ భాషలో ట్యాబ్లెట్ అంటే ఒక చిన్న చేతిలోకి పట్టేలాగా ఉండే కంప్యూటర్ లాంటి పరికరాన్ని ట్యాబ్లెట్ అంటాం. అది వరకు రాతి వాటి మీద రాసిన లాంటి వాటిని కూడా ట్యాబ్లెట్స్ అంటారు. ఇది అటువంటి రాయి కాదు, కంప్యూటరు కాదు, కానీ ట్యాబ్లెట్ అనే పదం అంటే మనం మింగే మాత్ర కూడా కాదు. అది ఒక రాసి ఉన్న చోటకి చూసి అర్థం చేసుకుని చదువుతున్న విధిగా, అంటే ఆయన సొంత పెత్తనంతో కాకుండా జ్ఞానం పైనుంచి వచ్చింది, సూపర్నల్ నాలెడ్జ్ అంటే పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని మనకు అర్థమయ్యే భాషలో పంచటానికి లాగా ఆయన ఉపన్యాసం మొదలుపెట్టారు రాణిగారితో. ముందు ఆవిడ ప్రశ్నకి ఈయన కూడా ఒక ప్రశ్నలాగా సమాధానం ఇచ్చారు. వాస్ దెన్ ద సన్ ఎ డ్రీమ్ బికాస్ దెర్ ఈజ్ నైట్? రాత్రి ఉంది కాబట్టి సూర్యుడు లేడు, సూర్యుడు కలే, సూర్యుడు మిథ్యే అని అంటామా? అనం కదా. రాత్రి తర్వాత సూర్యుడు వస్తాడు అనేది మనకి తెలుసు కాబట్టి సూర్యుడు మిథ్య అని అనం. ఎంతసేపు చీకటి ఉన్నా ఈ చీకటి వెళ్ళిన తర్వాత వెలుగు వస్తుంది అని నమ్ముతాం. కానీ ఈ భూమి మీద మనకున్న కష్టాలు అనే చీకటికి తర్వాత సూర్యుడున్నాడు, నీకు కనపడని ఆత్మ నీ లోపలుంది, ఆ సూర్యుడు నీలో ఉన్నాడు అంటే మనం అసలు ఇప్పటివరకు చూడలేదు కాబట్టి అవి ఉన్నాయి అనేది మనం నమ్మట్లేదు. కానీ ఎలాగైతే చీకటి తర్వాత సూర్యుడు ఉన్నాడో
అదేవిధంగా దీని తర్వాత జ్ఞాన జ్యోతి ఉంది, ఆత్మ ఉంది, సరైన జీవితం కూడా ఉంది. 2, ద ఇటర్నల్ లివ్స్ హిడెన్ ఇన్ ద సోల్స్ చేంబర్. ముందు ప్రశ్నతోటి సమాధానం మొదలుపెట్టారు. వాజ్ దెన్ ద సన్ ఎ డ్రీమ్ బికాస్ దెర్ ఈజ్ నైట్ అని ప్రశ్నించి కాదు అనేలాగా ఆవిడ నుంచి సమాధానం వచ్చేలాగా కన్విన్స్ అయ్యేలాగా చెప్పాక అప్పుడు ఆయన చెప్తున్నారు, ద ఇటర్నల్ లివ్స్ హిడెన్ ఇన్ ద సోల్స్ చేంబర్. నీ ఆత్మ అనే లోపల, నీ అంతరంలోనే ఆత్మ అనేది, ద ఇటర్నల్ స్పిరిట్ లివ్స్ హిడెన్, ఎ లైట్ విచ్ నో పెయిన్ ఆర్ గ్రీఫ్ కెన్ క్రాస్. అతనికి నువ్వు అనుకుంటున్న లాంటి నొప్పి, బాధ, విధి ఇవేవి లేవు. ఎ డార్క్నెస్ స్టాండ్స్ బిట్వీన్ ద మార్టల్ అండ్ ద మార్వెలస్ గెస్ట్. ఎందువల్ల నీకు తెలియదు అంటే ఆ జ్యోతికి నీకు మధ్య, ఆ అద్భుతమైన జ్యోతికి నీకు మధ్య ఒక తెర అడ్డు ఉంది కాబట్టి ఆ చీకటి తెర తొలగినప్పుడు నీకు అవతల వెలుగుంది అనేది తెలుస్తుంది. ఓ క్వీన్, దై థాట్ ఈజ్ అ లైట్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్. నువ్వు ఇప్పటి వరకు నన్ను వేసిన ప్రశ్నలన్నీ ఉన్నాయి చూడు, అవి నీ అజ్ఞానంలో నుంచి వచ్చిన ప్రశ్నలు. ఇట్ హైడ్స్ గాడ్స్ ఫేస్ ఫ్రమ్ thee, illumines a world born from inconscience, hiding the immortal's meaning in the world. నువ్వు అడిగిన ప్రశ్నలన్నీ కూడా అజ్ఞానంలో నుంచే. ఎందుకంటే ఈ సృష్టి భగవత్ సృష్టి అనకుండా అజ్ఞానంలో నుంచి పుట్టాం మేము అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటున్నావో, నీకు నీ మూలము భగవంతుడు అని కాకుండా అజ్ఞానం నీ మూలం అని నువ్వు అనుకుంటున్నావు. అక్కడి నుంచి వేసిన ప్రశ్నల్లాగానే నువ్వు ప్రశ్నలు వేస్తున్నావు. Eternal's thoughts, eternal's will, immortal's bliss are veiled by your mind's light, heart's hopes and earth's joys. ఆ భగవంతుని యొక్క ఇచ్ఛ, ఆనందం, జ్ఞానం ఇవన్నీ కూడా నీలో దేనివల్ల కప్పబడి ఉన్నాయి అంటే నీ పరిమితమైన జ్ఞానం, నీ మైండ్స్ లైట్ ఉంది చూడండి, అది చిన్న టార్చ్ లైట్ లాంటిది. దాంతో మొత్తం రూము వెలుగు సరిపోయేటంత ఉండదు. ఎక్కడికి వేస్తే అక్కడే ఆ ముక్కే కనిపిస్తుంది తప్ప మిగిలిన వైపుకి వెలుగు వెళ్ళదు. అలాగే నీ హృదయంలో రకరకాల ప్రాపంచికమైన ఆశలు నిండి ఉంటాయి. హార్ట్స్ హోప్స్ అండ్ ఎర్త్స్ జాయ్స్. ఈ ప్రపంచంలో ఉండే ఆకర్షణలు, నీ హృదయంలో ఉండే రకరకాల ఆశలు, నీ మేధస్సుకు ఉన్న పరిమిత జ్ఞానము, ఈ మూడింటి వల్లనే నీకు ఈ బాధ ఎందుకుంది, ఈ నొప్పి ఎందుకుంది అని నువ్వు అడిగిన అన్నింటికి సమాధానం ఇక్కడే ఉంది. వేర్ ఇగ్నోరెన్స్ ఈజ్, దేర్ సఫరింగ్ టూ మస్ట్ కమ్. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ బాధ తప్పదు. గ్రీఫ్ ఈజ్ అ క్రై ఆఫ్ డార్క్నెస్ టు ద లైట్. పెయిన్ కేమ్ ఫస్ట్, దెన్ ఓన్లీ జాయ్ కుడ్ బీ. అమ్మా, ఈ బాధ అనేది ఉంది చూడండి, అది మీకు ఆనందానికి తోవ చూపించటానికి ముందు వచ్చే సందేశం లాంటిదన్నమాట. గ్రీఫ్ ఈజ్ అ క్రై ఆఫ్ డార్క్నెస్ టు ద లైట్. అజ్ఞానంలో నుంచి, అంధకారంలో నుంచి విజ్ఞానం వైపు, వెలుగు వైపు వెళ్ళాలి అనుకుని జరిగే కదిలికే బాధ. తమస్సులో నుంచి ముందుకు జరగాలి అంటే వచ్చే కదిలికే బాధ. పెయిన్ కేమ్ ఫస్ట్, దెన్ ఓన్లీ జాయ్ కుడ్ బీ. ముందు బాధ వస్తేనే తర్వాత ఆనందానికి అవకాశం ఉంటుంది. బై పెయిన్ అండ్ జాయ్, ద బ్రైట్ అండ్ టెనిబ్రియస్ ట్విన్స్, ద ఇనానిమేట్ వరల్డ్ పర్సీవ్డ్ ఇట్స్ సెన్షియంట్ సోల్. ఈ జీవితంలో, సృష్టిలో జీవికి బాధ, ఆనందం అనే రెండు జోడుగుర్రాలు తాము సజీవంగా ఉన్నాము అని తెలియడానికి ఉపయోగపడే పరికరాలు. పెయిన్ ఈజ్ ద హ్యామర్ ఆఫ్ ద గాడ్స్. ఈ రెండింట్లోనూ పెయిన్ అనేది దేవతల చేతిలోని అతి ముఖ్యమైన పనిముట్టు. సుత్తి లాంటిది, కొట్టేస్తుంది, గోడలు పగలగొట్టడానికి ఉపయోగిస్తారు. ఇఫ్ ద హార్ట్ వర్ నాట్ ఫోర్స్ టు వాంట్ అండ్ వీప్,
Man would never exceed his human start or climb further. మనిషికి కనుక బాధ అనేదే లేకపోతే ముందుకి కదలాలి అని అనిపించదు. మీరు కూర్చున్న చోట మీకు సుఖం లేదనుకోండి, కాళ్ళు నొప్పులో, కుర్చీలో నడుం నొప్పో, లేకపోతే ఒక చీమ కొట్టటమో, మెడ నొప్పో వస్తే మీకు ఆ పొజిషన్ మారాలి అనేలాగా ముందుకు కదులుతారు. అంతకంటే బెటర్ దానికోసం ట్రై చేస్తారు. ఎర్గోనామిక్ చైర్స్ వచ్చేసాయి ఇప్పుడు, మీరు ఎలా కూర్చున్నా నొప్పి లేకుండా ఉండేలాగా. అలాగా బాధ అనేది మనిషిని ముందుకు నడిపించి ఇంకొంచెం సుఖానికి దారి ఇచ్చే ఒక హ్యామర్. ఇట్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దిస్ ఎర్త్ ఈజ్ స్టిల్ ఫుల్ ఆఫ్ లేబర్ పెయిన్స్ టు గివ్ బర్త్. ఈ భూమి మీద ఇన్ని కష్టాలు ఎందుకున్నాయి అంటే ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక తల్లి ఒక పిల్లవాడికి జన్మనిచ్చేటప్పుడు పురిటి నొప్పులు పడుతుంది. డాక్టర్లు కూడా ఆ పురిటి నొప్పుల కంటే నొప్పి అనేది ఈ భూమి మీద ఇంకేది లేదు అని చెప్తారు. కానీ ఒక పిల్లవాడిని జన్మ ఇవ్వాలంటే ప్రతి తల్లి ఆ పురిటి నొప్పులు పడాల్సిందే. ఈ భూమాత పడుతున్న పురిటి నొప్పులు, ఈ భూమి మీద మనందరం పడుతున్న కష్టాలు. ఎందుకు అంటే తనలో ఉన్న దేవత్వాన్ని బయటికి కనాలి అని ఆవిడ ఆశ. ఇప్పటి వరకు ఆ దేవత్వాన్ని మనం కననీయలేదు. అంటే మనం అందరం కూడాను ఏదో ఇంకా ఆ దేవుడు పుట్టకుండా ముందు వచ్చేసి ఇలా కష్టాలు పడుతున్నా అనే కాదు, ఆవిడ పడే పురిటి నొప్పులు అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆవిడలో భాగం కిందనే ఆలోచించుకుంటే ద గాడ్ హెడ్ ఇన్ హర్ ఈజ్ నాట్ బార్న్ యెట్. ఇంకా ఆవిడలో ఉన్న ఆ దైవ అంశ ప్రకటితం అవ్వలేదు. ఎప్పుడైతే ఆ దైవాంశ ప్రకటితం అవుతుందో ఇంకా బాధలు ఉండవు. డెలివరీ అయిపోయిన తర్వాత నొప్పులు ఉండవు. ద ఏన్షియంట్ మదర్ వెల్కమ్స్ దిస్ పెయిన్, ఫర్ విత్ పెయిన్ అండ్ లేబర్ ఆల్ క్రియేషన్ కమ్స్. ఆ మదర్ ఎర్త్, ద డివైన్ మదర్ ఎర్త్ వెల్కమ్స్ దిస్ పెయిన్. ఈ బాధని ఆవిడ స్వాగతిస్తుందిట. ఎందుకంటే ఆ తర్వాత ఒక డివైన్ బర్త్ వస్తుంది అని. మంచి పిల్లవాడు పుడతాడంటే తల్లి ఆనందంగా ఎలా పురిటి నొప్పులు పడుతుందో ఈ భూమి ఈ కష్టాలని బాధల్ని అలా పడుతోంది. ఆ దేవుడు ప్రత్యక్షమైతే తప్ప, జననం జరిగితే తప్ప బాధలు పోవు. ఎవరండి ఈ సృష్టి చేసింది, పైనుండి పని లేకుండా చూడకుండా ఉన్నారా అని ఆవిడ ప్రశ్న వేశారు కదా ఇంతకుముందు. దానికి ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ఈ ఆన్సర్ ఏంటో చూద్దాం. టు వర్క్ అవుట్ హిజ్ విల్, షేప్ ద లైఫ్ డివైన్ ఇన్ మార్టల్ ఫార్మ్స్, ద గాడ్స్ స్ట్రైవ్ ట్రవెయిల్ అగెయిన్స్ట్ ఈవిల్ రైజింగ్ ఫ్రమ్ ద గల్ఫ్స్. ఈ సృష్టిని భగవన్ నిర్ణయం ప్రకారం భగవంతుని వైపు నడిపించటానికి ఎంతోమంది దేవతలు పైనుంచి అగాధంలో నుంచి వచ్చే దుష్టశక్తులతోటి పోరాడటం అనేది నిరంతరం చేస్తూనే ఉంటారు. మ్యాన్స్ ఇగ్నోరెన్స్ అండ్ ఆబ్స్టినసీ, డీప్ ఫాలీ ఆఫ్ మ్యాన్స్ హ్యూమన్ మైండ్, బ్లైండ్ రిలక్టెన్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, అండ్ దేర్ ఈజ్ ఎ క్లామర్ ఆఫ్ బ్యాటిల్, ఎ మార్చ్, ఎ డూమ్ ఆఫ్ బ్లడ్, స్వెట్ అండ్ టాయిల్. ఈ దేవతలు మనిషిలో ఉన్న రకరకాల అడ్డుగోడలు, అజ్ఞానాలు ఇవన్నీ తొలగిస్తే కానీ దైవత్వం వైపు మనిషి నడవడు. కాబట్టి ఉదాహరణ కింద చూసుకోండి, మూర్ఖత్వం మనుషుల్లో తరతరాలుగా ఉంటుంది. మూర్ఖత్వం అనేది వాళ్ళు పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళో వాళ్ళకే తెలియదు. మనసులో రకరకాల పొరపాట్లని అవే సత్యం అని నమ్ముతూ ఉండటం. బ్లైండ్ రిలక్టెన్స్, కొత్తతనం అంటే ఇష్టం ఉండదు, కొత్త ఆలోచన విధానాన్ని నమ్మకపోవటం. అందువల్ల ఏదైనా ఒక మార్పు రావాలి, ఒక మంచి జరగాలి అంటే మనుషుల్లో రకరకాల యుద్ధాలు అనేవి, అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఒక మంచి బయటికి ఒక్క అంశం రావాలన్నా ఈ దేవతలకి దానవులకి మధ్య లోపల ఘోరమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇవి ఒక రోజుతో ఆగే యుద్ధాలు కూడా కావు. మెన్ డై దట్ మ్యాన్ మే లివ్ అండ్ గాడ్ బీ బోర్న్. అందువల్ల ఆ దైవత్వం కోసం కృషి చేసే అంశ ఉన్నవాళ్ళు
ఆ దైవత్వం వైపు కృషి చేయాలనుకుంటున్న వాళ్ళకి పైనుంచి వచ్చిన సహాయంతో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ భూమి మీద మనిషికి అమరత్వం రావాలి అనే కృషిలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఎవరు దీన్ని చేశారు, పైనున్న దేవతలు పట్టించుకోరా అనేలాంటి మాటలు అనవద్దమ్మా అని చెప్తున్నారు. ఇలాగే ఇంకా చాలా చక్కగా ఆన్సర్లు, పాయింట్లు, జస్టిఫికేషన్ తోటి నారదుల వారు ఇస్తున్నారు. దీంట్లో నెక్స్ట్ సెక్షన్లో కంటిన్యూయేషన్ చూద్దాము. నమస్కారం.